బోడే రామచంద్ర యాదవ్ సారథ్యంలో బీసీవై పార్టీ నేతృత్వంలో బీసీ సింహ గర్జన. బీసీ రక్షణ చట్టం అమలు, రాజధానిలో బీసీలకు 1000 ఎకరాల భూ కేటాయింపులు, బీసీ కార్పొరేషన్లకు నిధులు, సమగ్ర కులగణనతో విద్యా, ఉద్యోగ, ఉపాధి, చట్టసభల్లో 44% రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా ఈ నెల 22న విజయవాడ గుంటూరు హైవే నాగార్జున యూనివర్సిటీకి ఎదురుగా జరగనుంది. ఈ చారిత్రాత్మక ఘట్టంలో భాగస్వాములు కావడానికి బీసీ సోదర సోదరీమణులందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కదలిరండి, మన ఐక్యతను చాటుదాం. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ నేతల అరెస్టులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అరెస్టును తప్పుబట్టారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అయితే తమ పార్టీ ఎమ్మెల్యేలను పరామర్శించడానికి వెళ్తుంటే ఎందుకు అరెస్టు చేశారంటూ కేంద్ర మంత్రి ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎంఐఎం చట్టంతో ఆటలాడుతున్నాయని ఆరోపణలు గుప్పించారు. ఇది ప్రజాపాలన లేక పోలీస్ పాలన అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. నిన్న కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిపై ఇంటిపైన కూడా దాడిని తీవ్రంగా ఖండించారు కేంద్ర మంత్రి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే ప్రజలకు ఎలాంటి రక్షణ ఇస్తారంటూ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నల వర్షం కురిపించడం జరిగింది. మొత్తం కామారెడ్డి వ్యవహారం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు రేపుతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక పూర్తి స్థాయిలో మాత్రం బీజేపీ నేతలు కామారెడ్డికి వెళ్ళి అక్కడ పూర్తి స్థాయిలో స్థానిక ఎమ్మెల్యేని పరామర్శించడానికి అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన కార్యక్రమాలు కూడా పిలుపునిచ్చినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును అరెస్టు చేయడం, దీనిపైన ఎంపీ ఈటెల రాజేందర్ కూడా స్పందించారు. ఆయన కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా ప్రభుత్వం పైన ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, చెప్పండి, కామారెడ్డికి సంబంధించి పూర్తి స్థాయిలో బీజేపీ ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగులు వేస్తున్నట్లుగా తెలుస్తుంది. అసలు బండి సంజయ్ ఏమన్నారు? పూర్తి అప్డేట్ సెట్. ముఖ్యంగా కామారెడ్డి ఎమ్మెల్యే కేవీఆర్ పైన జరిగినటువంటి ఏదైతే దాడి ఉందో దాన్ని బీజేపీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున విమర్శిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఈరోజు కేవీఆర్ను పరామర్శించడానికి వెళ్ళినటువంటి ఏదైతే రామచంద్రరావు, బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావుని అరెస్ట్ చేయడం కావచ్చు, సో ఆయన్ని హౌస్ అరెస్ట్ చేయడం, మధ్యలో అడ్డగించడం, దాంతోపాటు కాంగ్రెస్ వాళ్ళు మొత్తం కూడా బీజేపీ నాయకుల పైన అంటే కామారెడ్డిలోనే కాకుండా ఎక్కడ ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఇదే విధంగా చేశారు. అసలు రాష్ట్రంలో ఏ పాలన నడుస్తుంది? సో దానికి సంబంధించి పెద్ద ఎత్తున బండి సంజయ్ అయితే పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సో ఇటు ఎంఐఎం పార్టీని కూడా విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. ఇద్దరూ కలిసి కాంగ్రెస్ ఎంఐఎం కలిసి రాజ్యాంగాన్ని ఇటు మొత్తం కూడా సో చట్టబద్ధంగా జరగవలసినటువంటి అన్నిటిని కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకుంటున్నారు. మొత్తం కూడా పోలీస్ పాలన నడుస్తుంది. కాంగ్రెస్ ఎంఐఎం రెండు పార్టీలు కలిపి మొత్తం ఈ వ్యవస్థనంతా కూడా వాళ్ళు చేతుల్లోకి తీసుకొని నడిపిస్తున్నారంటూ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ సో ఆరోపిస్తున్న పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. సో ఆయన ముఖ్యంగా ఫైర్ అవుతూ ఉన్నాడు. ఇప్పటికే ఏదైతే ఈ కరీంనగర్కి సంబంధించినటువంటి మున్సిపాలిటీలో జరిగినటువంటి తీరు కావచ్చు, అటు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ మొత్తం కూడా కుమ్మక్కై నన్ను ఇది చేయడానికి మొత్తం కూడా ఇద్దరు కలిసి నా పైన కుట్ర చేసి అక్కడ కరీంనగర్లో నన్ను గెలవకుండా చేయాలని చాలా ప్రయత్నం చేశారు. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసలు ఏ ప్రభుత్వం నడుస్తుంది? ఇక్కడ ప్రజాపాలన అని చెప్పినటువంటి మీరు ప్రజాపాలన నడుస్తుందా లేదంటే పోలీస్ పాలన నడుస్తుందా, మరి ఏం పాలన నడుస్తుంది అని కూడా విమర్శించిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఒక ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పైన దాడులు జరుగుతూ ఉంటే సో మరి ఎమ్మెల్యేకే రక్షణ లేనప్పుడు ఒక సామాన్యుడ పౌరులకి నార్మల్ ప్రజలకి ఎలా రక్షణ ఇస్తారంటూ కూడా ఆయన ధ్వజమెత్తిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. దీనిపైన మొత్తం కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇప్పటికే సీరియస్ అయిన పరిస్థితి కనబడుతూ ఉంది. దాంతోపాటు బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేస్తూ ఉన్నారు. అసలు రాష్ట్రంలో ఈ 2 సంవత్సరాల నుంచి కూడా గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో గతంలో ఏదైతే రేవంత్ రెడ్డి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తా అంటూ కూడా చెప్పాడు. ముఖ్యంగా ప్రస్తుతం ఆయన చేసినట్టు ఆ వ్యాఖ్యలు కూడా గతంలో ఇందిరమ్మ రాజ్యంలో ఎమర్జెన్సీ ఉండేది, ఎమర్జెన్సీ కంటే అధ్వానంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణకు సంబంధించి పోలీస్ వ్యవస్థ, కాంగ్రెస్ ఎంఐఎం కలిసి ప్రస్తుతం ఎమర్జెన్సీ కంటే ఘోరంగా ఇక్కడ తెలంగాణ
వ్యవస్థను కూడా నడిపిస్తున్నారంటూ కూడా ఆయన ధ్వజమెత్తిన పరిస్థితి కనబడుతోంది. తీవ్ర ఆక్రోశానికి అయితే గురవుతున్నారు మొత్తం బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా. ఈటెల రాజేందర్ కావచ్చు, మొత్తం ధర్మపురి అరవింద్ కావచ్చు, రాజా సింగ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా విరుచుకపడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. దాని తర్వాత బండి సంజయ్ కూడా, అంటే ఒకవేళ మీకు కనుక తెలంగాణ రాష్ట్రంలో రక్షణకు సంబంధించి, సో ఇటు పోలీసులకు సంబంధించి ఒకవేళ పోలీసులు ఏమైనా తక్కువ ఉన్నారా, లేకపోతే మీకు ఇంటెలిజెన్స్ ఏమైనా తక్కువ ఉన్నదా, సో మరి ఒకవేళ మీకు తక్కువ ఉంటే కనుక నాకు చెప్పండి, నేను పంపిస్తానంటూ కూడా ఆయన ఎద్దేవా చేసిన పరిస్థితి కనబడుతోంది. మీకు చేత కాకపోతే ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో పోలీస్ వ్యవస్థకు సంబంధించి సో ఇవేమైనా మీకు చేత కాకపోతే చెప్పండి, నేను నా కేంద్రం నుంచి పంపిస్తానంటూ కూడా ఆయన కొన్ని విమర్శలు చేసిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఈ మొత్తం వ్యవహారం, ఈ కామారెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో బీజేపీ మొత్తం కూడా ఇప్పటికే రాష్ట్ర నాయకులను అందరినీ కూడా అలర్ట్ చేసింది. మొత్తం కూడా కామారెడ్డి వైపు అందరు వెళ్ళాలి. కామారెడ్డిలో మన కార్యకర్తల పైన దాదాపు ఇప్పటికే అక్రమంగా కామారెడ్డిలో 70 మంది బీజేపీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. సో వాళ్లకు సానుకూలంగా వెళ్ళిన వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు. అన్ని అక్రమ అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల నుంచి కూడా అన్ని అక్రమ అరెస్టులు. ఎవ్వరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ప్రభుత్వం పైన ఏదైనా రిమార్క్ కనుక చెప్తే వాళ్ళను అక్రమ అరెస్టులు చేయడం, అక్రమ కేసులు పెట్టడం, పోలీస్ స్టేషన్లలో పెట్టడం. సో మరి ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అంటూ కూడా ఆయన ధ్వజమెత్తిన పరిస్థితి కనబడుతూ ఉంది. సో మరి ముఖ్యంగా ఈ విషయం పైన, ఏదైతే కామారెడ్డి విషయం పైన బీజేపీ కీలక నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంఐఎంకు సంబంధించి ఈ ఇద్దరూ కలిసి, కాంగ్రెస్ అలాగే ఎంఐఎం 2 పార్టీలు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు, రావణ కాష్టంగా మార్చాలనుకుంటున్నారా, అసలు ఏం చేయాలనుకుంటున్నారు? సో గతంలో కూడా బీఆర్ఎస్ కేసీఆర్కి సంబంధించి కూడా గతంలో ఇట్లాంటి అక్రమ అరెస్టులు చేసినారు. సో ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనబడతా ఉంది. ఏం మార్పు వచ్చింది పాలనలో? గత ప్రభుత్వం అట్లనే చేసింది, ఈ ప్రభుత్వం అట్లనే చేసింది అంటూ కూడా ఆయన ఎద్దేవా చేసిన సతీష్, ఇప్పటికే కామారెడ్డికి సంబంధించినటువంటి అంశంలో పూర్తి స్థాయిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదైతే కామారెడ్డి చలో కామారెడ్డికి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో, ఈ నేపథ్యంలో బండి సంజయ్ ఏమైనా రాష్ట్ర ముఖ్య నేతలతో భేటీ అయ్యేటువంటి అవకాశం ఏమైనా కనబడుతుందో? డెఫినెట్గా ఈరోజు సాయంత్రం కల్లా కొంతమంది కీలక నేతలతో ఆయన మాట్లాడే అవకాశం ఉంది. ఏంటి అసలు ఈ మొత్తం అరెస్టుల వ్యవహారం కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, రాష్ట్రంలో మొత్తం రాజకీయంగా ఈ అంశం పైన, అంటే బీజేపీకి సంబంధించినటువంటి కేవీఆర్ పైన, మరి ఈ ఏదైతే అరోరా కాలేజీకి సంబంధించినటువంటి భూముల విషయం కావచ్చు, ఆ కాలేజీకి సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూ కావచ్చు, శిశు మందిర్కి సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూ, దీనిపైన మొత్తం కూడా మరి ఏంటి దీంట్లో నిజాలు ఏంటి, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇట్లా మరి నెగిటివ్ స్ప్రెడ్ చేస్తూ ఉంది, మరి దీంట్లో ఏమైనా కుట్రకోణం దాగుందా, కావాలని చేస్తూ ఉన్నారా? ముఖ్యంగా ఈ కామారెడ్డి ఇష్యూలో దాదాపు కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులు ఉన్నప్పటికీ కూడా మరి పోలీసులు ఏం చేస్తున్నారు, కార్యకర్తలు గూండాల్లా రౌడీజాల్లా రెచ్చిపోతూ ఉంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? సో పోలీసులు కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లా ఎందుకు ప్రవర్తిస్తున్నారంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా మరి దీనిపైన బీజేపీలో చర్చ జరగనుండి కీలక నేతలు అందరూ కూడా రాష్ట్ర బీజేపీ కార్యాలయానికి చేరుకొని ఉన్నారు. ఇంకో మరికొద్ది సేపట్లో కూడా కీలక మీటింగ్ అయితే జరగబోతుంది. ఇప్పటికే ధర్మపురి అరవింద్ అలాగే మరి కొంతమంది నాయకులందరూ కూడా బీజేపీ ఆఫీస్కి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. కీలక మీటింగ్. రామచంద్రరావు ఎక్కడున్నారు? రామచంద్రరావు ఇంకా పోలీసుల అదుపులోనే ఉన్నారా? ఆయన ప్రస్తుతం ఆయన హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. మరి ఆయన తార్నాకలోనే ఆయన నివాసంలో ఉన్నారు. మరికొద్ది సేపట్లో మరి బీజేపీ స్టేట్ ఆఫీస్కు రానున్నట్టు తెలుస్తూ ఉంది. ముఖ్య నేతలు అందరూ కూడా ఎలటి మహేశ్వర్ రెడ్డి కావచ్చు, ముఖ్య నేతలు అందరూ కూడా మరి బీజేపీ ఆఫీస్లో, స్టేట్ ఆఫీస్లో అందరూ కూడా కలిసి మాట్లాడతారు. సో మరి దీనిపైన ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే మొత్తం కూడా ఎవరిని అక్కడ పోనీయడం, అంటే శాంతియుతంగా ఏదైతే ధర్నా చేయాలన్నా, అక్కడికి పోయి పరామర్శించాలన్నా, ఎందుకు కామారెడ్డిని మొత్తం కూడా మరి ఇలా చేస్తూ ఉన్నారు? కామారెడ్డికి అసలు ఏం జరుగుతుంది? ఎమర్జెన్సీ ఏమైనా విధించారా కామారెడ్డికి? ఎమర్జెన్సీ పాలన ఏమైనా నడుస్తుందా కామారెడ్డిలో అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఒక రాజకీయంగా ఒక యుద్ధ మేఘాలు అయితే కమ్మినాయి అని చెప్పుకోవచ్చు. ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కామారెడ్డి పైనే మొత్తం కూడా ఫోకస్ ఉంది. కామారెడ్డిలో మొత్తం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గా ఒక పెద్ద రాజకీయ యుద్ధమే జరుగుతుందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున మరి అక్కడ కూడా బీజేపీ కార్యకర్తల మీద దాడులు చేయడం కావచ్చు, పోలీసుల మీద దాడులు చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా మరి రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు, పోలీసు వ్యవస్థ చూస్తూ ఉంది. సో పోలీసులు కూడా అతిగా వ్యవహరిస్తే
తగిన చర్యలు ఉంటాయంటూ కూడా కేంద్ర మంత్రి బండి సంజయ్ మొత్తం కూడా చెప్పిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. మరి దీనిపైన మరికొద్ది సేపట్లోనే బీజేపీ రాష్ట్ర అధినాయకత్వం కూడా ఒక నిర్ణయానికి రానున్నట్టు తెలుస్తూ ఉంది. దీనికి ఒక పునిస్టాప్ పెట్టే విధంగా ఎందుకు ప్రభుత్వం ఈ రకంగా బిహేవ్ చేస్తుంది, ఇంత ఘర్షణ వాతావరణానికి తెరదీస్తుందంటూ కూడా మరికొద్ది సేపట్లో కూడా దీనికి సంబంధించి కీలక భేటీ అయితే జరగబోతుందని తెలుస్తూ ఉంది. సిరాజ్. రైట్ సతీష్, థ్యాంక్ యూ. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నేతల అరెస్టులపైన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అరెస్టును కూడా ఆయన తప్పుపడుతున్నారు. సో తమ పార్టీ ఎమ్మెల్యేను పరామర్శించడానికి వెళ్తుంటే ఎందుకు అరెస్టు చేస్తారంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. సో కాంగ్రెస్తో పాటుగా ఎంఐఎం చట్టంతో ఆటలాడుతున్నాయని కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇది ప్రజాపాలన లేక పోలీస్ పాలన అంటూ కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నిన్న కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ఇంటిపై దాడిని తీవ్రంగా ఖండించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రాష్ట్రంలో ఎమ్మెల్యేలకే రక్షణ లేకపోతే ప్రజలకు ఎలాంటి రక్షణ ఇస్తారంటూ కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.